వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది. సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. చాకలి ఐలమ్మ సమ్మక్క సారక పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపకల్పన చేశామన్నారు. ప్రశాంత వందనంతో సాంప్రదాయ కట్టుబొట్టుతో తెలంగాణ పల్లెపడుచుగా విగ్రహాన్ని తీర్చిదిద్దాం అని అన్నారు. లక్షల మంది మహిళల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విగ్రహానికి రెండు వైపుల వేదికలను ఏర్పాటు చేశారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం నాడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. 3 రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. బుధవారం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో జైపూర్ కి వెళ్లి అక్కడ జరిగే బంధువుల వివాహంలో ఆయన పాల్గొంటున్నారన్నారు. అనంతరం మళ్లీ వచ్చి కేంద్ర మంత్రులతో సమావేశం అవుతారన్నారు. ఆ తర్వాత కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, టీపీసీసీ కమిటీల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తారని అధికారులు తెలిపారు. సినీ నటుడు మోహన్ బాబు తన శేష జీవితం ప్రశాంతంగా గడిపేందుకు శంషాబాద్ సమీపంలో జల్పల్లిలో విశాలమైన ఇల్లు కట్టుకున్నారు. ఇందులో గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సిబ్బంది గదులతో పాటు సకల సౌకర్యాలతో నిర్మించారు. ప్రస్తుతం ఈ ఇంటి విలువ కోట్లలో ఉంటుంది. ఫిలిం నగర్ లో ఉండే ఇల్లు లక్ష్మీ ప్రసన్నకు ఇచ్చేశారు. ఇప్పుడు జల్పల్లి నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంచు మనోజ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల ఫోటోలు, వివరాలను ఆయా స్కూళ్లలో ప్రదర్శించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నకిలీ టీచర్లు, ఫేక్ అటెండెన్స్ ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఈ వివరాలు ప్రదర్శించడం వల్ల టీచర్ల వివరాలు విద్యార్థులతో పాటు తనిఖీలకు వచ్చి ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా తెలుస్తాయని భావిస్తున్నారు. నటుడు జగపతి బాబుకు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రాచ మర్యాదలు చేశారు. షూటింగ్ కోసం భీమవరం వచ్చిన జగపతి బాబుకు ప్రభాస్ భోజనం పంపించారు. ఆ భోజనం ఆస్వాదించిన జగపతి బాబు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. బకాసురుడిలా తిని కుంభకర్ణుడిలా నిద్రపోయా అంటూ ఆయన వీడియోలో పేర్కొన్నారు. కాగా సినిమా సెట్లలో కూడా ప్రభాస్ తన తోటి వారికి ఇంటి భోజనం రుచి చూపిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. బకాసుడిలాగా భోంచేశాను, కుంభకర్ణుడిలాగా పడుకుంటాను. జై భీమవరం, జై రాజులు, జై ప్రభాస, జై బాహుబలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.